అధికారం కోసం ఆస్తుల కోసం వైసీపీ ఏ స్థాయికైనా దిగజారుతుందని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. వివేక హత్య మొదలు ఇప్పుడు పెద్ద దస్తగిరి హత్య వరకు ఇదే కుట్ర సిద్ధాంతాన్ని అమలు చేస్తోందన్నారు. వివేక హత్యను కప్పిపుచ్చడానికి ప్రయత్నించినట్లే దస్తగిరి హత్య విషయంలో నడుచుకుంటోందని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో దస్తగిరిని అడ్డుపెట్టుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. నిత్యానందరెడ్డి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్సే దానికి నిదర్శనమన్నారు. ఆ దోపిడీ బయటపడుతుందనే దస్తగిరిని చంపారని అనుమానాలు ఉన్నాయన్నారు. ఇందులో ఎంత పెద్దవారున్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. కోసం అధికారం కోసం వైసీపీ నాయకులు ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి దస్తగిరి హత్య వరకు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. దస్తగిరి హత్య జరిగితే వీరికి తెలిసినట్లు, వీరికి సమాచారం ఉన్నట్లు, ఇదేదో గంజాయి బ్యాచ్ హత్యలాగా అని చెప్పేసి చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, మరణించిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడుగా ఈ రోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్లి పరామర్శిస్తాం ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనం చేస్తాం. నేను హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో వాళ్ళు హత్య జరిగిన 3 గంటల లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్లి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించినాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తారని చెప్పారు. పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకు ఆయన వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. దస్తగిరి గారి ఇంట్లో దాదాపు 150-175 డాక్యుమెంట్స్ దొరికినాయి అంటే కడప జిల్లా గూడూరు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారికి ఒక బ్రహ్మాండమైన గృహాన్ని నిర్మించిన విషయం వాస్తవా కాదా? ఇప్పుడు కూడా గృహప్రవేశం జరగలేదు. ఎవరు? రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు పేరు మీద 30 డాక్యుమెంట్స్, రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి గారు అరుణ్ కుమార్ గారి పేరు మీద మరికొన్ని డాక్యుమెంట్లు. వీళ్ళంతా ఎవరికి బినామీలు అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏమిటి వీళ్ళకి సంబంధం ఏంటి? ఎందుకు దస్తగిరిని చంపాల్సి వచ్చింది? నిత్యానంద రెడ్డి వైసీపీ నాయకుడు షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వాడుకొని పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా వాడుకొని వారి పేరు బయటకు రాకోకుండా ఈ విధంగా హతమార్చడం, ఎలిమినేట్ చేయటం అనేది వైసీపీ యొక్క విధానం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. దస్తగిరికి మాకు సంబంధం లేదని చెప్పేసి కడప వైసీపీ నాయకులు చెప్పే దమ్ముందా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. ఈ దస్తగిరి అనే వ్యక్తి మన అవినాష్ రెడ్డి గారికి కాదు, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తాడేపల్లి పెద్దలకు కూడా ఈయన చాలా సన్నిహితుడు. ఎందుకంటే వారితో ఉన్న ఫోటోలను చూస్తే ఎంత సన్నిహితులో అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా. నేను పులివెందుల్లో జరిగే రహస్య మంత్రణాల్లో ఈ దస్తగిరి గారు ఉంటారని చెప్పేసి కడపలో అందరూ కూడా చెప్పుకుంటాం, అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇటువంటి హత్యల్లో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని ఈ ప్రభుత్వం వదిలిపెట్టబోదని చెప్పేసి మనం చేస్తాను.